ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ మనోజ్. కంబోడియా, థాయిలాండ్లో ఒక పురాతనమైన శివుడి విగ్రహాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. ఒకసారి విజువల్ చూసుకోండి. చూడండి ఎంత దారుణంగా కూల్చేస్తున్నారో. అది ఇప్పటిది కాదు విగ్రహం, దాదాపు కొన్ని వందల ఏళ్ల క్రితం, ఐ థింక్ 11వ శతాబ్దానికి చెందిన విగ్రహం అది. కంబోడియా, థాయిలాండ్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. సరిహద్దు వివాదంపై ఇరు దేశాలు దాడులు చేసుకుంటున్నాయి. అయితే థాయ్ దళాలు కంబోడియాకు చెందిన పురాతన హిందూ దేవాలయంలోని శివుడి విగ్రహాన్ని కూల్చేసింది. సో ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. థాయ్ దళాల చర్యలపై ఆగ్నేయ ఆసియా అంతటా ఆగ్రహం వ్యక్తమవుతుంది. 11వ శతాబ్దానికి చెందిన శివుడి ఆలయం వారసత్వం, ఖైమర్ చరిత్ర, భారతీయ నాగరికతకు ప్రతీక అని ఏదైతే ఈ ఆలయం కూల్చేసిన ఆలయం ప్రతీక అని చెప్తూ ఉంటారు. కంబోడియా, థాయిలాండ్ సరిహద్దుల్లోని టాక్ రాబే ఆలయంలోని శివుడి విగ్రహాన్ని భారీ ప్రొక్లైన్తో కూల్చివేసిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కంబోడియా అధికారులు ఈ ఘటనను సాంస్కృతిక వారసత్వ విధ్వంసంగా ఖండించారు. ఎందుకంటే ఇప్పటి ఆలయం కాదు, ఎప్పటిదో ఇది. అక్కడున్న ఇండియన్స్ కూడా తరచూ ఈ ఆలయానికి వెళ్ళి తమ బాధలు చెప్పుకుంటూ ఉంటారు మ్యాక్సిమం. ఎందుకంటే ఇండియాలో ఎక్కువ శివభక్తులే ఉంటారు. సో థాయ్ అధికారులు రక్షణాత్మక చర్యలుగా చెప్తున్నారు. అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే మేము ఎలాంటి పని చేశామని చెప్తున్నారు. చూడండి ఒకసారి ఆ విజువల్. టాక్ రాబే ఈ ఆలయం పేరు, శివుడు ఉన్న వెలసిన ఈ ఆలయం పేరు, అతి పురాతన ఆలయం పేరు టాక్ రాబే. సో ఇది 11th సెంచరీకి సంబంధించింది. ఇది అంకోర్ యుగ శైవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. అంటే మన దగ్గర పవర్ స్టేషన్స్ ఉంటాయి కదా, లైక్ శ్రీశైలం కావచ్చు, అరుణాచలం కావచ్చు, ఇలాంటి వాటిలలో ఒకటి అనమాట. అంత హిస్టరీ ఉన్న ఆ టెంపుల్ ఇది. సో ఈ ఆలయం ఆధునిక సరిహద్దుల కంటే చాలా ముందు కాలం నాటిది. ఇది సైనికులకు అప్పట్లో ప్రార్థనా స్థలం అట. అంటే ప్రతి దేశానికి ఒక చరిత్ర ఉంటుంది. ఇప్పుడు మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, మొఘలులు పరిపాలించారు, చోళులు పరిపాలించారు. సో ప్రతి దేశానికి ఒక చరిత్ర అనేది మస్ట్గా ఉంటుంది. సో ఆ సమయంలో థాయిలాండ్ ఎవరైతే పరిపాలించారో వాళ్ళంతా ఉంటారు కదా. సో అప్పట్లో ఏమైనా యుద్ధాలు జరిగినా లేకపోతే ఇంకోటి జరిగినా అక్కడ మస్ట్గా ఆ సైనికులందరూ వచ్చి ఈ యొక్క టాక్ రాబే అనే ఆలయం, శివుడు నెలకొన్న ఆలయాన్ని, ప్రాచీన పురాతన ఆలయానికి వచ్చి తమ ప్రార్థనలు చేసుకొని వెళ్తారనమాట. అక్కడ స్థల పురాణం కూడా చెప్తుందట స్థానికంగా. సో డిసెంబర్ నెలలో కంబోడియా, థాయిలాండ్ మధ్య టాక్ క్రాబే సమీపంలో సరిహద్దులు ఘర్షణలు తలెత్తాయి. సరిగ్గా 1 వీక్ బ్యాక్ ఐ థింక్. సో ఉద్రిక్తల కన్నా సాంస్కృతిక ప్రదేశాల్లో సంయమనాన్ని పాటించాలని నిబంధనలు చెబుతున్నాయి. సరే, ఏమన్నా ఉంటే మీరు కొట్టుకోండి, చంపుకోండి, అంతేగాని ఆ దేశ సంపద, ప్రాచీన పురాతన వాటిపైన, ఆలయాలపైన ఇలా చేస్తూ ఉంటే కుదరదని ఆల్రెడీ కండిషన్స్ కూడా ఉన్నాయి. అయితే చారిత్రక ఆధారాలను ధ్వంసం చేయడం సరికాదన్న అభిప్రాయాలు ఇప్పుడు వరల్డ్ వైడ్గా వ్యక్తమవుతున్నాయి. సో చారిత్రక వారసత్వాన్ని తరువాతి తరాలకు అందించాలి కానీ ధ్వంసం చేయకూడదు అంటున్నారు. సో టాక్ రాబే ఆలయం దెబ్బతిన్నట్లయితే అది కంబోడియా, థాయిలాండ్తో పాటు యావత్ మానవాళికి నష్టమేనని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. సో ప్రతి సమస్యకు ప్రతీకారం సమాధానం కాదని, అది సంయమనం పాటించాలని కోరుతున్నారు. సో పవిత్రమైన ప్రదేశాలకు సంరక్షకులు అవసరమని, బుల్డోజర్లు కాదంటున్నారు అక్కడి స్థానికులు. సో థాయిలాండ్లో అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఒక ప్రత్యేక పరిస్థితి అని చెప్పి మాట్లాడుకుందాం. సో థాయిలాండ్లోని బురిరామ్ ప్రాంతంలో ఫనోమ్ జంగ్లో ఒక ప్రైవేట్ ధ్యాన కేంద్రం యజమాని ఈ భారీ శివుడి విగ్రహాన్ని ఇతర కట్టడాలు నిర్మించారు, దాదాపుగా కొన్ని వందల ఏళ్ల క్రితం. ఈ నిర్మాణాలు థాయిలాండ్ పురావస్తు శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి అప్పట్లో. అలాగే ఇవి కంబోడియాలోని ప్రసిద్ధ అంకర్ వాట్ ఆలయ శైలిని పోలి ఉన్నాయని థాయ్ అధికారులు గుర్తించారు. సో కంబోడియా ప్రజలు ఈ నిర్మాణం తమ దేశ వారసత్వాన్ని కాపీ కొట్టడమేనని సోషల్ మీడియాలో వేదికగా చాలామంది ఎవరైతే ఈ దేవాలయాల గురించి వీటి గురించి మాట్లాడతారో వాళ్ళంతా రాసుకొచ్చిన పరిస్థితి అనమాట. సో ఆ రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఇబ్బందులు రాకుండా థాయ్ సైన్యం ఈ విగ్రహాన్ని కూల్చేసింది. సో గతంలో ప్రీ విహియర్ ఆలయ విషయంలో కూడా ఈ రెండు దేశాల మధ్య పెద్ద యుద్ధం జరిగింది. అంటే ఆలయాల గురించి కేవలం ఒక యుద్ధం జరిగిందంటే జస్ట్ ఇమాజిన్ మనం ఏ యుగంలో ఉన్నాం. అప్పట్లో ఏ ఆలయం ఉన్నా సరే ఉండనిచ్చేవాళ్ళు. ఈవెన్ చోళ్ళు, విజయనగర రాజులు కావచ్చు, ఇంకా అమరావతిని కట్టిన విజయనగర రాజులు, అండ్
అహోబిలం దగ్గర మనం చూస్తాం. యాగంటి బసవన్న టెంపుల్ కావచ్చు. సో ఇలాంటి అంటే ప్రాచీనమైన టెంపుల్స్ అన్నీ కూడా దాదాపుగా ఏదైతే మనల్ని పరిపాలించిన రాజుల కాలంలో వెలిసినవి, వాటిని అభివృద్ధి చేసినవి. స్టిల్ ఇప్పటికీ వాటిని మనం ఎంతో భక్తిగా చూసుకుంటాం. అక్కడికి వెళ్ళాలని ప్రాచీన పురాతన టెంపుల్స్ ఏవైతే ఈవెన్ శ్రీశైలం కావచ్చు. సో ఈవెన్ శ్రీశైలంకి అయితే అప్పట్లో ఛత్రపతి మహారాజు అయినటువంటి శంభురాజ్ ఆయన కూడా వచ్చి దర్శనం చేసుకున్నట్టు చరిత్ర చెప్తుంది. ఆయన వచ్చారు కూడా. పెద్ద భారీ ఎత్తున చాలామందిని వేసుకొని ఆయన కుటుంబంతో పాటు వచ్చి శ్రీశైలంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎప్పుడు 18th సెంచరీలోనే. సో ఇలాంటి ఘటనలు మనం చాలా చూసాం. సో అంటే కేవలం నేను చెప్పేది ఏంటంటే ఒక యుద్ధం అనేది మతాలని ఈ సెన్సిటివ్ పార్ట్ని బేస్ చేసుకొని ఉండకూడదు యుద్ధాలు అనేవి. కేవలం వాళ్ళ విధి విధానాల్లో లేకపోతే ఆర్థికపరమైనటువంటి అంశాల మీదనో మానవ వనరుల మీదనో లేకపోతే రాజకీయంగానో రావాలి తప్ప ఈ దేవుళ్ళు మా సేమ్ పోలి ఉన్నాయి లేకపోతే ఇలాంటి సిల్లీ థింగ్స్ మీద విగ్రహాలను పడగొట్టడం అనేది నిజంగా ఒక నాన్ సెన్స్ నిజం చెప్పాలంటే. అంటే కామన్ సెన్స్ లేకపోవడం అనమాట. అట్లీస్ట్ యుద్ధం చేయండి. ఇప్పుడు టర్కీ ఇంకా లిబియా యుద్ధం చేసుకుంటున్నాయి. ఇంకా మొన్నటిదాకా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం జరిగింది. ఇజ్రాయెల్ ఇరాన్ రష్యా ఇంకా ఇలా బోల్డ్ ఒకటి కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు యుద్ధం చేసుకుంటున్నాయి. వాళ్ళకు ఒక రీజన్ ఉంది. ఏంటి? బిజినెస్ పరంగా ఆర్థిక లావాదేవీలు, కొన్ని పెట్టుబడులు, వాళ్ళ భూభాగాల్లో కొన్ని వాళ్ళకి కావాలని వాళ్ళు యుద్ధాలు చేసుకుంటున్నారు. ఫైన్, అది బాగుంది. కానీ ఒక దేవుడు ఇలాగే పోలి ఉన్నాడు అని ఒకే ఒక రీజన్తో అసలు యుద్ధాలంటే కొంచెం అర్థం ఉండాలి కదా. అండ్ దట్టు వాళ్ళు ఎంత ఎక్స్ట్రీమ్ అయ్యారంటే డైరెక్ట్గా బుల్డోజర్లకు వచ్చి విగ్రహాన్ని కూల్చేంత. అదే ఒకవేళ మన ఇండియాలో కనుక ఒకళ్ళు జరిగి ఉంటే ఈ పాటికి కూల్చమని చెప్పినోడు సజీవదహనం అయ్యేటోడు నాకు తెలుసు. సో థాయిలాండ్ కాబట్టి అక్కడున్న హిందువులు ఒకవేళ మన ఇండియన్స్ ఎవరైనా ఉన్నా మాట్లాడాలన్నా కొంచెం వెనక ముందు ఆలోచించాలి కాబట్టి కొంచెం ఆగుతారు. ఎందుకంటే మీరు ఆ విగ్రహాన్ని చూసే ఉంటారు. ఒకసారి విజువల్ చూసుకుంటే మీరు ఆ విగ్రహాన్ని మీరు చాలా సినిమాల్లో చూసుంటారు నాకు తెలుసు. లైక్ బిల్లా కావచ్చు, చాలా పాత సినిమాల్లో థాయిలాండ్లో షూట్ చేసిన ప్రతి మూవీలో ఈ శివుడి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. చాలామంది మోస్ట్ ఆఫ్ ద తెలుగు ఆడియన్స్ చాలామంది ఈ విగ్రహాన్ని చూసి ఉంటారు మస్ట్గా, దాని డౌటే లేదు. సో అలాంటి ప్రాచీనమైన విగ్రహం సో తెలుగు వాళ్ళకి తెలిసిందంటే నిజంగా సినిమాల వల్లే, దాంట్లో ఏమాత్రం మొహమాటం లేదు. కానీ ఏదేమైనప్పటికీ శివుడి విగ్రహం కేవలం వేరే విగ్రహంతో పోలి ఉంది, నమూనా కాపీ పేస్ట్ అనే ఒక నమూనాతో తయారైంది. పోనీ వాళ్ళు ఏమన్నా రీసెంట్గా తయారు చేశారా? 11th సెంచరీ తాతలు. సో అప్పుడు ఆ ఇష్యూని పట్టుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చి రీసెంట్గా ఈ యొక్క శివుడి విగ్రహాన్ని ధ్వంసించడం అనేది నిజంగా హేయమైన చర్య. ఒక రకంగా చెప్పాలంటే హేయం. అంటే వాళ్ళ మైండ్ సెట్లు ఎంత మృగాల్లాగా ఉన్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు. సో శివుడి విగ్రహం గురించి కూల్చోవడంపై మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.